హాయ్. ఏంటి పెళ్లి చూపులు అంటే ఎప్పుడు లేటేనా? ఆగాగా ఆ షర్ట్ అంటే బురదటే ఎవడన్నా కుమ్మిసాడేట్రా? లేదురా చెప్తా పదముందు. ఇంట్లో పెళ్లి చూపులంటే ప్రైవసీ ఉండరని హోటల్లో అరేంజ్ చేస్తే వీళ్ళేంటి రైట్ కూడా వచ్చారు. నువ్వు ఉండస్ ఒక గుంట సెలెక్ట్ చేయడానికి వస్తే 4 గంటలు ఫ్రీరా. నువ్వు పదేస్. మీరేనా పెళ్లి కొడుకు? మీరేనా? ఏదో బాండర్ కప్ మొక్కలు వేసుకుని అది నా ఫ్రెండ్. ఆ పెళ్లి కొడుకు నా కొడుకు నాను. ఒంట్లకి ఎక్స్ట్రా చాలా ఉన్నాయి చెప్తాను. థాంక్ గాడ్ కరెక్ట్ టైంకి వచ్చారు. ఇంకొంచెం లేట్ అయితే దుర్ముహూర్తం వచ్చేసేది. అలా ఇంతకీ మీ నలుగులో ఎవరిని బుక్ చేసుకోమంటారా? అదే పెళ్లి కూతురు ఎవరినానే అంతే, ఇంకేట్లేదు. గుంట ఫ్రెష్ కన్నిలాగా ఉంది. రే పేరేంటి అడగరా? మీ పేరేంటి? మీనాక్షి. పెళ్లి చూపులు నాకురా. అంటే ఇంట్లో ప్రైవసీ ఉండరనే హోటల్లో అరేంజ్ చేసామండి. మనం కొంచెం పక్కకి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకు దండ పెట్టి గుండం కట్టి వెళ్ళరా బాబు. అబ్బా వెనక నుంచి లేలాగా వద్దురో, ఫస్ట్ నైట్ వేస్ట్ అయిపోగలదు. కూకండి. మీ పేరేంటండి? ఆకాష్ అండి. ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నానండి. అచ్చా, మరి ఆ షర్ట్ పైన బురదేంటి? ఇదా అండి, ఇందాక బస్ స్టాప్ లో నిలబడి ఉంటే ఓ కారోడి చల్లాడండి. ఓహో, మరి మీకు కోపం రాలేదా? నిజం చెప్తే మనం వీక్ అయిపోము. అంటే జగ్గు నీళ్ళు కొడితే పోయేదానికి కోపడ్డం అవసరమా అండి? అచ్చా, మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడగండి. మీ ఫ్రెండ్ కలర్ కి మా ఫ్రెండ్ కలర్ కి సెట్ అవుతుందంటారా? కలర్ తో కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో చాలా మందికి పెళ్లిలే అవ్వండి. ఓసారి రండి. కమ్యా. ప్రతి మొగాడు తన కాబోయే భార్య అందంగా అప్సరస ఎలా ఉండాలని కలలు కంటాడు. కానీ అందరికీ అదృష్టం దొరకదు. దొరికిన కొంతమంది అదృష్టవంతులు ఇంకా లైఫ్ లాంగ్ భార్యకి బానిస అయిపోతారు. ఇంకా అందంలో మావాడు మీ ఫ్రెండ్ కాలు గొట్టి కూడా సరిపోడు. బట్ అమ్మాయి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? వాడికి లైఫ్ లాంగ్ పాత సేవ చేసుకుంటూ బ్రతికేస్తాడు. మీ పేరేంటి? రాధా. ఎందుకు రాదు? మీ వల్ల కాదు. సీల్ ఓపెన్ చేయడంలో ప్రపంచంలో నాకెవడ పోటీ వస్తాడు? ఇంతకీ నీ పేరేంటి? రాధా. వచ్చేసిందిగా. నా పేరు రాధా అండి. రంభ అనుకున్నా. ఇంతకీ మీ పేరేంటండి? సోంగసీను. ఏంటి లేట్ వచ్చావేంటే? అయ్య బాబు ఇదేంటి ఇక్కడ? యావండి, కొంచెం హోటల్ తాజ్ వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అండి, చాలా అర్జెంట్. ఇలాంటి ఫిగర్ వస్తే ఎవడ కాదు అతనేటి. రెడీ కూకండి, నాన్నట్టు వెళ్తున్నాను. అదృష్టవంతి ఇదే. ఇదేంటి ఒక పక్కే కూకుంది. ఏండా బండి స్టార్ట్ అవట్లేదండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. మీకు లోక జ్ఞానం బాగా ఎక్కువ అనుకుంటండి. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు అంతా మీకేం ప్రాబ్లం లేదుగా? అంటే ఇలాగన్నమాట. మీ పేరేంటండి? సొంగసేలు. ఒకసారి బండాపురా. ఏంటి తాజుకోద్దా? రూమ్కి వెళ్ళిపోతామా? పైకి వచ్చినా నానే చూసుకుంటా. ఈడేనే పెళ్లి కొడుకు. దుర్మూర్తం ఇదేనేమో. హాయ్, దిస్ ఇస్ ఇందు, రాధా ఫ్రెండ్ ని. ఏటి గొంట్ల చుట్టు కాసేస్తున్నారు? అమ్మో చెయ్యొగ్గైతే మంచిది. అక్క ఇక నేను వెళ్ళి వస్తానక్క. నన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తావరా? పెళ్లి చూపులు నీకు బాగా కొట్టండి. ఇంకోసారి అమ్మాయి జోలికి వెళ్ళకుండా ఇంకోసారి పెళ్లి చూపులంటూ ఏ అమ్మాయి జోలికన్నా వెళ్ళవో కోసి కారం పెడతా. రండి కమ్రేడ్ రండి. మొత్తానికి 2 పాటలు ఒకటైపోతున్నాయి బావా. ఇద్దరం ఇంకలో పోతున్నాం.
ఇక మన మధ్య పొలిటికల్ గొడవలు తగ్గి ఫ్యామిలీ గొడవలు అవుతాయేమో బావా. కొంకేట అంత బాగుంది. ఈ పెళ్లి చూపులు అయిపోలోపు దీన్ని చూపు చూసేయాలి. ఇదిగో పంతులో, లోపల అందరూ పెళ్లి అడావిడిలో ఉన్నారు. మనం కూడా చిన్న అడావిడి వేసుకుందామా? ఏం అడావిడే? పంతులో పరిస్థితి అర్థం చేసుకో. లోపల దాన్ని చూసాకెళ్ళి తయారైనా ఇంత స్లోగా నేనున్నాను కదా. ఇదిగో పంతులో, సర్దుకుని సాలు గానీ అర్జెంటుగా పెళ్లి అయిపోయాలంటే ఏడు చేయలేటే. నువ్వు నోరు మియ్యాలి అప్రాచుడా. రెడీ టేక్. అమ్మా ఆయన పిలవండి. పెళ్ళి అయితే కొన్ని జీవితాలు సంకనాకపోతే కొన్ని జీవితాలు నిలబడిపోతాయిరా. అంటే నీది సంకనాకపోతుంది, నాదేమో నిలబడిపోతుంది. చూడు గుంట చూపులు చూడు. పెళ్లికి ముందే శోభన గదిలోకి వెళ్ళిపోతే అన్నట్లేదు. రండి రండి రండి, కూకండి కూకండి కూకండి. నువ్వు కూడా అయ్యో అది ఇట్టించండి. నీ డ్రెస్ బాగుంది. ఎత్తలా ఉండే హీరోయిన్ నత్తలా పడిపోయింది. పడిపోవడం కాదు గురుగారు, రక్తం కక్కుని మరీ పడిపోయింది. రక్త చరిత్ర మొదలైంది అంటే అది మామూలు కంటితో చూసి అర్థం కాదు. జస్ట్ ఇప్పుడే మూడో కంటితో చూసా. ఆ కొడుకు దయ్యాల సినిమా డైరెక్షన్ చేస్తానని మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. కానీ ఆ దయ్యమే మనకు సినిమా చూపించడానికి డైరెక్షన్ చేస్తుంది. అంటే ఇదంతా దయ్యం పనే అంటావా? మావా, దయ్యాలు మనకు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్ చేయవు, డైరెక్ట్ గా సినిమా చూపించేస్తాయి. ఇదేమైనా చేశారంటావా లేక నియంగా దయ్యాల పనేనా? ఆడు చెప్పింది నాకే అర్థం కాక కాలిపోతుంటే మధ్యలో నీ డీలింగ్స్ ఏంట్రా? చూడండి, అసలు యాక్చువల్ గా ఈ దయ్యం పాత్రను విశ్లేషిస్తే తడారిపోతుంది. వాటర్ తీసుకురమ్మంటారు గురుగారు? క్వార్టర్ ఒక్క నిమిషం. ఇదిగోండి. ఏంట్రా వెయిట్ తగ్గిపోయింది? భయంతో నేనే కొట్టేశాను గురుగారు. కొద్దిగా కొట్టేసావా? కొద్దిగా మిగిలిందా? డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. దయ్యం కంటే ఎక్కువ మీ పేరు. క్వార్టర్ రేట్ పెరిగిపోతే నేను కదరా టెన్షన్ పడాలి, నువ్వెందురా టెన్షన్ పడాలి? క్వార్టర్ రేట్ కాదు గురుగారు, పల్స్ రేట్ పెరిగిపోతుంది ఇక్కడ. మనలో ఎవరు ముందు చేస్తాడని భయంగా ఉంది. అసలు చావలేదే ఫిక్స్ అయిన తర్వాత ముందేంటి వెనకేంటి రాని? గురుగారు, నాకు చిన్న డౌట్ అడగమంటారా? ఆఖరి డౌట్ అడుగు. ఎవరైనా చంపితే డబ్బు కోసం చంపుతారు, దయ్యాలకు డబ్బులు అవసరం లేదు. మరి ఎందుకు చంపుతాయి? ధూళెక్కి. ఇక్కడ మీటింగ్ ఏంటరా? మీటింగ్ కాదు సార్, కౌంటింగ్. అంటే ఆ హీరోయిన్ బ్లడ్ కక్కుని పడిపోయింది కదా సార్. పడిపోతే అంటే ఇదంతా మనం ఇంట్లోకి వచ్చిన తర్వాతే జరిగింది అనుకుంటున్నాను సార్. నా బాధ మీకు అర్థం కావట్లేదు సార్. చావు 6 అడుగుల దూరంలో ఉందని అనిపిస్తుంది సార్. మీకేమనిపించట్లేదు సార్? నాకు ఇక్కడ గొయ్యి తీస్తే బాగుండు అనిపిస్తుంది సార్. లో యాంగిల్ పెడతారా సార్? ఆ గోతులో నిన్ను పెడతా. ఫోకస్ అక్కడ కాదు గురుగారు, ఇక్కడ. లైట్స్ బర్నింగ్. ఓకే, టేక్ టేక్ టేక్. రైట్ సార్. అయిపోయిందా చెక్కడ? అయిపోయింది సార్. ఏమే రైటరు, నీ స్క్రిప్ట్ ఎవడో దొబ్బేసినట్టు ఫేస్ అట్లా పెట్టేవేంటి? మనస్ఫూర్తిగా సీన్ రాస్తే చూసి చూడట్టు వెళ్ళిపోతున్నాడు యాదవ. ఈ డైరెక్టర్లకి సొంత పైత్యం ఒకటి ఉంటుంది, అది మనందరి మీద రుద్దుతుంది. అదేదో వాళ్ళే రుద్దుకోవచ్చుగా, మనం ఎందుకు ఇక్కడ? మరి వెళ్ళాడు డోల్ తీరుద్ది. ఏమై అయిందా సార్? డైరెక్టర్ తగ్గట్టుగానే ఉన్నాడు హీరో. సీన్ ఏంటంటే, నువ్వు నీ లవర్ని అపార్థం చేసుకున్నావు. ఓకే, అపార్థం చేసుకుని చంపేశావు. ఓకే సార్. తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదని. చిన్న ఫిట్టింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి దెయ్యమై నేను చంపేయడానికి వచ్చింది. ఓకే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావని ప్రాధేయపడుతూ డైలాగ్ చెప్పాలి. ఇది సీన్. ఓకేనా? ఒకసారి డైలాగ్ చెప్తాను. ఓకే సార్. ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? ప్రియా, నన్ను క్షమించు. నేను పొరపాటు చేశాను. నా తప్పు నేను తెలుసుకున్నాను.
కళ్ళకు కనిపించేవన్నీ నిజాలనుకుని నిన్ను అపార్థం చేసుకుని ఈ చేతులతో చంపేశాను ప్రియా. నేను చేసిన తప్పే. ప్లీజ్ నన్ను క్షమించు. ప్లీజ్ నన్ను వదిలే. ఇది ఓకేనా? రెడీ? ఏమైనా రైటరు, నువ్వు రాసిన డైలాగులు ఎంత చదువుకుంటే మాత్రం అనకొండలాగా నోరు ఓపెన్ చేసి చూడాలా? అయ్యో, ఆయన నేను రాసిన డైలాగే చెప్తున్నారు సార్. మరి చదవలేదన్నా? అదే సార్ అర్థం అవ్వట్లేదు. నేనేం రాశాను యాజ్ ఇట్ ఈజ్ అదే డైలాగ్ ఆయన చెప్తున్నారు సార్. ఎలా చెప్తున్నారు సార్? నిజంగా వండర్. ఆయనకి ఈ టాలెంట్ కూడా ఉందా? ఆయన చక్కల కళ వల్లభన్, అన్ని టాలెంట్లు ఉన్నాయి, ఒక్క నా బాధని అర్థం చేసుకోవడం తప్ప. రెడీ? ఆర్డర్. రే పీసీ సార్, లోపలికి వెళ్ళి అమ్మాయిని చూడు. అమ్మాయి వెళ్ళి చూడు. నేను వెళ్తే ఈ పని ఎవరు చేస్తాడు? రైటర్ని పంపించు. ట్రాలీ ఎవరు దోస్తాడు? అదిగో ఆ పుట్టను పంపించండి. సౌండ్ వెళ్ళి చూడరా. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళ బాబోయ్, నేను వెళ్తే ఈ పని ఎవరు చేస్తారు? బత్తాలు కట్టు. అయినా పర్లేదు, ఈ పొట్టను పంపండి. ఆడే పొట్టాడు మరి నువ్వు వెళ్ళి చూడరా. గో అండ్ సీ మ్యాన్, వెరీ చీ. ఈ తొక్కలో మేకింగ్ ఎవరు పెట్టుకున్నారు? నచ్చిన రైడ్ ఆటోని వెళ్ళే. లోపల ఏం జరుగుతుందా? ఏమైందా? లైట్ చాల్, లైట్ చాల్, కేబుల్ జోన్, సెట్ లైట్ ఆన్ చేయండి. लाइट ना फेस में का అంటే ఫీల్ అయ్యి ప్రియా రామ పక్క రమ్మ యాక్టింగ్ ఈ షూటింగ్ కాన్సెప్ట్ అంతా దీని మీద జరుగుతురా అన్నట్టు నువ్వు కెమెరామెన్ కాదురా ఈడు కెమెరామెన్ వీళ్ళెవరు ఆర్టిస్టులు కాదు మీరు ఆర్టిస్టులు ఇప్పుడు ఆ టీ కొట్టుడి బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని చెప్పాడా అక్కడి నుంచి ఇక్కడ దాకా మందే ప్లానింగ్ పొగ మందే మరి ఆ డోర్లేవి ఓపెన్ అవడా అంతా మందేరా బాబు సార్ మీరు ఆడుకోవడానికి మేమే దొరికామా నేను మళ్ళీ ఆడుకోలేదురా నేను వాడుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆ టీ కొట్ట దాకా వచ్చేసరికి మీకు భయం అంటే తెలియదు కదా ఆడ దెయ్యాలు ఉన్నాయంటేనే కదా మీకు భయం వచ్చింది అంటే భయమే దెయ్యం దెయ్యమే భయం అదే సినిమా కాన్సెప్ట్ అర్థమైందా రెస్ట్ తీసుకోండి ప్యాకప్ అరే ఇక్కడ టీ సాల్ట్ ఆపండి ముందుందండి ముందండి ఉందా ఆపండి ఆపండి ముందుందండి ఆపోయ్ ఆపో రండి వచ్చేయండి వాటర్ ఇవే రే రల్లాడా సీదిరా ఏంటి సార్ కొత్త బ్రాండా అవునరా మొన్న పూరితో బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కొత్త బ్రాండ్ పట్టుకొచ్చాను అదే మన లోకల్ బ్రాండ్ అనుకో వాసన వచ్చేస్తుంది పైగా మన డైరెక్ట్గా మూతిలో మూతి పెట్టి మాట్లాడే అలవాడు కదా ఇది తాగామనుకో తాగినోడు తప్ప పక్కోడికి స్మెల్ రాదు నెక్స్ట్ షెడ్లో జాగ్రత్త ఏం రైటరు డల్గా ఉన్నావేంటి ఏం చెప్తాం కెమెరా పట్టుకున్నోడికి క్రేజ్ ఎక్కువ కలం పట్టుకున్నోడికి కాసులు తక్కువ బాధల్లో ఉన్నప్పుడు కూడా ప్రాసలు బాగా మాట్లాడతావు కానీ నీ కవిత చాలా రోజులు అవుతుంది కానీ ఒక కవిత చెప్పు సిగరెట్ చెప్పు చాయ్ చెప్పు అందరికి టీ ఇచ్చే సిగరెట్ ఒక సిగరెట్ ఈడో ఓవర్ యాక్టింగ్ గుడ్ బాయ్ ఇదిగోండి చెప్పే నిన్నటి దాకా నేనొక వెదురు బొంగును అంటే బాగలేదేమో మేకప్ మెన్ వెదురు పుల్లను నీ చూపు తాకిడికి చిల్లులు పడి వేణువయ్యాను ప్రియుడు ప్రియురాలతో ఇదిగో ఈ ఎదురు పుల్లలు ఈ ఇసనకర్రలు ఇవన్నీ బాగుండే మంచి గుత్తుల మీద కత్తుల మీద రాయి మధ్యలో గడ్డినో బొడ్డునో దూరించు నేను టాప్ యాంగిల్ ఎడతాను మాస్ మసాలా ఉంటది ఈడే తెల్లారిసరికి వేసినట్టుకున్నాడు అలాగే మాట్లాడుతుంటాడు నువ్వేం పట్టించుకోకు ఏంటి మా
చెవులో తెగ ఊదెత్తనా? ఓదడమేట్రా వీడు చెప్పిన కవిత సూపర్. 40 years ఇండస్ట్రీ ఇక్కడ. ఐ నో మేకప్ ఆడియన్స్ బ్యాకప్. వాట్ యు నో సార్? అవును నాకు తెలియక అడుగుతాను. అందరూ మసాలా మసాలా అంటున్నారు ఏంటి? అది నువ్వు మర్చిపోయి చాలా కాలం ఉంటుంది. ఏంటి సార్ బస్సులో అందరూ ఎక్కడికో బయలుదేరారు? ఇక్కడే సినిమా షూటింగ్ కి. ఓహో మీరు బొమ్మలు తీసేవాళ్ళ? ఇక్కడెక్కడ తీస్తున్నారు సార్? అదే ఇలా తిన్నగా స్ట్రైట్ గా వెళ్తే బంగ్లా ఒకటి ఉందట కదా, అందులోనే షూటింగ్. ఏంటి ఆ బంగ్లాలో బొమ్మ తీయటమా? ఆ బంగ్లా గురించి మీకు తెలుసా? తెలుసుకోవడానికి ఇది ఏమైనా అరుంధతి బంగ్లావా చంద్రముఖి బంగ్లావా? వాట్ ఈ సేయింగ్? ఊర్ఫెలో. ఆ రెండూ కాదు, అది దెయ్యాల బంగ్లా. ఈ చుట్టుపక్కల బంగ్లా పేరు చెబితే అందరికీ వచ్చా. 20 సంవత్సరాల నుంచి దాని గురించి విన్నవాళ్లే కానీ చూసి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. 2-3 ధైర్యం చేసి వెళ్ళారు కానీ తిరిగి రాలేదు. నా టీ తాగారు కాబట్టి చెబుతున్నా, మీ సినిమా బొమ్మ గురించి ఆ దేవుడికి ఎరుక. ముందు మీ బొమ్మకి దండపడకుండా చూసుకోండి. వెళ్ళారంటే తిరిగి రారు. అంటున్నాడు బాబాయ్. హలో, బయలుదేరుతున్నావు పదండ్రా. మేనేజర్ బాలాజీని ఫోన్ చేశాడు. ఈడేట్రాడు మన షూటింగ్ కని వస్తే ఇడు ఏకంగా రిలీజ్ చూపించేశాడు సినిమాని. ఇదిగా డబ్బులే. అవును మీరు ఎవరు మాట్లాడరేటి? వెయ్యాలని కానీ ఇలా సైలెంట్ అయిపోయారేటి? కాళ్ళు పీక్ట పడతావా? కాళ్ళు వెనక్కి తిప్పేతానత్తవా? మీరు ఎలాగంటే అలాగేనండి. ఏంటి ప్రతిదానికి మీరు ఎలాగంటే అలానే అండి అంటూ? నీకంటూ ఏం లేవా? ఏమైనా అడగాలంటే అడిగే. చూడు, పెళ్ళాక ఆడది వంటింటి కుందేలు పడగది బానిస అన్నావంటే కుడికాలు ఎడంకి ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి మీరు ఎలాగంటే అలానే? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషినే. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్చేస్తావు అని డెమో చూపిస్తా.